అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 9 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దామండి. ఎన్నిసార్లు పడిపోతామో కాదు, ఎన్నిసార్లు లేచే శక్తి ఉంటుందో అదే గొప్పదనము. ఆశను వదలొద్దు, దారి మారిన లక్ష్యము వదలకండి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజునటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 9, 2025 వారం శనివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, సూర్యోదయము 6:02, సూర్యాస్త సమయము 6:42, చంద్రోదయము 6:58, చంద్రాస్త సమయము 6:40. ఈ రోజున తిథి పౌర్ణమి ఆగస్టు 8 మధ్యాహ్నం 2:12 నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 9 మధ్యాహ్నం 1:24 వరకు పౌర్ణమి తిథి ఉంటుందండి. తదుపరి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజునటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము శ్రవణ, ఆగస్టు 8 మధ్యాహ్నం 2:28 నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 9 మధ్యాహ్నం 2:23 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మకర రాశి, ఆగస్టు 10 రాత్రి 2:11 వరకు. తదుపరి కుంభరాశి ప్రారంభమవుతుంది. యోగం సౌభాగ్య, ఆగస్టు 9 ఉదయం 4:08 నుంచి ఆగస్టు 10 రాత్రి 2:15 వరకు. తదుపరి శోభన. కరణము భవ, ఆగస్టు 9 మధ్యాహ్నం 1:25 వరకు. తదుపరి బాలవ, ఆగస్టు 10 రాత్రి 12:50 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము సాయంత్రం 6:18 నుంచి రాత్రి 7:52 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయము 5:47 నుంచి ఉదయం 7:34 వరకు. రాహుకాలము ఉదయం 9:11 నుంచి ఉదయం 10:46 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 1:56 నుంచి మధ్యాహ్నం 3:31 వరకు. గుళిక కాలము ఉదయం 6:01 నుంచి ఉదయం 7:36 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:25 నుంచి ఉదయం 5:03 వరకు. అమృత కాలము తెల్లవారుజామున 3:40 నుంచి ఉదయం 5:15 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 7:08 నుంచి రాత్రి 7:30 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:41 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అంజనాదేవి అండి. సరదాగా వీక్షకులకి ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, కర్ణుణ్ణి పెంచిన తల్లిదండ్రులు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున శ్రీ సత్యనారాయణ స్వామి పూజ, పౌర్ణమి వ్రతము, పౌర్ణమి శ్రావణ పౌర్ణమి, రాఖీ జంధ్యాల పూర్ణిమ, వైకానాస హైగ్రీవ జయంతి అండి. ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజున పంచాంగం ప్రకారము గృహప్రవేశం చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, నిశ్చయతాంబూలు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వివాహానికి, వాహన ప్రారంభ పనులకు, శాంతి హోమాదులు, వాస్తు పూజలు నిర్వహించుకోవడానికి, భూమి రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, వ్యాపార వ్యవహారములకు, ఆపరేషన్స్ లాంటివి చేసుకోవటానికి, వాహన కొనుగోలుకు, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి ఈరోజైతే ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర, మీనరాశులు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష, ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 9వ తేదీన మధ్యాహ్నము 2:23 వరకు మంచి తారాబలం అనేది ఉందండి.
సో ఇదండి ఆగస్టు 9వ తారీఖు శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకున్నటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.